యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నాకెందుకు లేట్ అయిందనుకుంటున్నావు? నేను అక్కడ తినేసి వచ్చాను. మీరు తినండి. నీకు అబద్ధం చెప్పడం రాదక్క. ఎందుకక్క అబద్ధం చెప్తున్నావు? లేదు నాని, నాకు ఆకలిగా లేదంతే. అయితే మాకు కూడా వద్దు, మేము కూడా తినం. నాని, అలా అనద్దు, నువ్వు తినాలి. అక్క, నాని కోసం ఇక్కడి దాకా వచ్చాం. కష్టమైనా నష్టమైనా కలిసే పంచుకుందాం. నువ్వు ఆకలితో ఉంటే మేం తట్టుకోలేమక్క. కూర్చో నాని. నాని, ఇంక పడుకుందామా? తిండి కూడా లేదు, ఎలా పడుకుంటామక్క? ఈ తాతయ్య గుండె ఎప్పటికైనా ఆగిపోయేదే కదమ్మా. అప్పటి నుంచి చెల్లిని తమ్ముడిని నువ్వే కదా ఏ లోటు లేకుండా చూసుకునేది. చెల్లి తమ్మున్నే కాదు, నిన్ను బాగా చూసుకుంటాను. అమ్మా లక్ష్మి, ఈ పనులన్నీ నీకెందుకమ్మా, వదిలే. పర్వాలేదు బాబాయ్. అమ్మా జాహ్నవి, ఆ మొక్కలకి నీళ్లు పోసి త్వరగా ఈ బట్టలు కాస్త ఉతికేయమ్మా. అనసూయ, ఈ పనులన్నీ పిల్లలు ఎలా చేస్తారు? మీరు మరీను, నేనేమైనా మన బట్టలు ఉతకమన్నానా? ఏవో నావి 2 చీరలు, శాలినివి 2 డ్రెస్సులు అంతే. మిగతావన్నీ వీళ్లు కప్పుకునేవి పరుచుకునేవి ఉన్నాయి. అవి కూడా నేనే ఉతికి పెట్టేదాన్ని. కాని రాత్రంతా ఒకటే తలనొప్పి, నిద్రే పట్టలేదనుకో. నాకే బావుంటే ఈ పనులన్నీ చేయిస్తానా? ఇదంతా మన పనే కదా పిన్ని, మేం చేస్తాంలే. నాకు తెలుసమ్మా మీరీ పని చేస్తారు అని. చేసే. చాలు, ఈ లిస్ట్ తీసుకొని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురా. వాట్? నేనా? మార్కెట్కి నేను వెళ్ళను.
నా బంగారం కదూ, ఈ ఒక్కసారికి వెళ్ళిరా అమ్మా. ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళి బండెడు కూరగాయలు నేను మోసుకురావాలా? లక్ష్మి ఉంది కదే, తోడు తీసుకెళ్ళు. బిల్లు నువ్వు కట్టు, కూరగాయలు తను మోస్తుంది. అమ్మ లక్ష్మి, ఇలారా. శాలినితో కాస్త మార్కెట్ దాకా వెళ్ళిరామ్మా. అలాగే పిన్ని. మమ్మీ, ఇదే లాస్ట్, నేను ఇంకెప్పుడు వెళ్ళను. ఇదే లాస్ట్, వెళ్ళు. ఇదిగో అమ్మా, ఇదో 1/2 కేజీ తీసుకురా, ఇవేమో 1/2 కేజీ. ఇవి తమ్ముడికి పాలు కావాలి పిన్ని. పాలు ఇప్పుడు ఎక్కడున్నాయమ్మా? కాసేపు ఆగే పాలు ప్యాకెట్ తెచ్చాక తాగిద్దు గాని, ముందు వెళ్ళి బట్టల సంగతి చూడు. ఇదిగో అమ్మా. ఏంటక్క ఇది? అన్ని పనులు మనకే చెప్తుంది. జాను, ఇదెవరిల్లు? మన బాబాయిది, అంటే మనది. మన ఇంటి పనులు మనం చేసుకోవడంలో తప్పే ఉంది చెప్పు. లక్ష్మి, నేను వెళ్తున్నాను, నువ్వు వచ్చేసే. అక్క అది కాదు. అయ్యో, మార్కెట్కి వెళ్ళొచ్చాక ఆ బట్టలు నేను ఉతుకుతాను, కానీ తమ్ముడికి పాలు తాగించు, సరేనా? వస్తాను. హలో, ఆరా, వస్తున్నాను రా. సరే సరేరా. వెళ్ళవే వెళ్ళు, ఎన్నాళ్ళు చూడకుండా వెళ్తావో చెప్తా. లక్ష్మి, కూరగాయలు త్వరగా తీసుకో, ఈ మార్కెట్లో ఉండడం నాకు చిరాకు, సరేనా? అలాగే. అనయ్య, నువ్వు చెప్తే వినవు కానీ కొన్ని నమ్మాలి. ఏంట్రా నమ్మేది? నేను నన్ను నేనే నమ్ముతాను. డెస్టినీ, ఫేట్ ఇవన్నీ వినడానికి బాగుంటుంది. వినడానికి కాదన్నయ్య, ప్రాక్టికల్గా చూసావు కదా. అయినా నీకు నమ్మకం కుదరట్లేదా? రే, అనవసరంగా నన్ను విసిగించుకో. అయ్యయ్యో, చూసారమ్మా, ఎవరు కూడా సహాయం చేయడానికి రావట్లేదు. కష్టాల్లో ఉన్నవాళ్లు కళ్ళ ముందున్నప్పుడు చూడకుండా వెళ్ళొద్దు, ఆగి సాయం చేయాలని మా తాతయ్య చెప్పారు. మహానుభావుడమ్మా. నువ్వు మీరేనా ఈ బండిని గుద్దింది? నువ్వేంటి ఇక్కడ? రోడ్లో వస్తూ చూసుకోక్కర్లేదా? కళ్ళు కనిపించట్లేదా? హలో, మైండ్ యువర్ లాంగ్వేజ్. అయినా నువ్వు పోలీస్ స్టేషన్లో ఉండాలి కదా, ఇంత ఫ్రీగా తిరిగేస్తున్నావేంటి? అది మీకు అనవసరం. మీరు చేసిన పనికి అతనికి ఎంత నష్టం జరిగిందో తెలుసా? నష్టం జరిగితే కాంపెన్సేషన్ ఇస్తాను. నువ్వెవరు మాట్లాడడానికి? నష్టపరిహారం దేనికిస్తారు? అతనికి ఏమైనా అయితే ఎవరిది బాధ్యత? అనయ్య, వదిలి. రే, నువ్వుండ్రా. ప్రతిసారి ఈ పిల్ల చాలా ఎక్స్ట్రాలు చేస్తుంది. అన్నిట్లో తలదూర్చడం కాదు, ముందు సరిగ్గా ఉండడం నేర్చుకో. అది మీరు చెప్పక్కర్లేదు. ముందు నష్టపోయిన అతనికి ఏం సమాధానం చెప్తారు? చెప్తాను, కాంపెన్సేషన్తో సమాధానం చెప్తాను. మిత్ర గారు, హాయ్ మిత్ర గారు, ఐఎమ్ శాలిని, నేను మీకు పెద్ద ఫ్యాన్ని. ఓకే. ఏంటి సార్ గొడవ? నేను బండిని గుద్దేశానంట, నష్టపరిహారం ఇవ్వాలంట. ఈ అమ్మాయి ఉద్యమం చేస్తుంది. వాట్? కాంపెన్సేషన్ ఇస్తున్నాను.
రోడ్డు మీద బండి పెట్టుకున్నది వాళ్ళు, మీరెందుకు కంపెన్సేషన్ ఇస్తారు సార్? రోడ్ ఉన్నది వెజిటేబుల్స్ పండ్లు పెట్టుకోవడానికి కాదు, కార్లు బైకులు వెళ్ళడానికి. శాలిని అది లక్ష్మి. ఆయన ఎవరు అనుకున్నావు? మిత్రానందన్ గారు. మీరు వెళ్ళండి సార్, మీ తప్పేం లేదు. థ్యాంక్ యూ శాలిని, బట్ నేను ఒకరితో మాట పడను. సారీ బాబాయ్, నీకు జరిగిన నష్టానికి నష్టపరిహారం తీసుకోండి. మంచిది బాబు. సార్ యు ఆర్ గ్రేట్ సార్. సార్ ఐఎమ్ శాలిని, గుర్తుపెట్టుకోండి. బాయ్ గర్ల్స్, ప్రాబ్లం సాల్వ్ కదా. బాయ్. మిత్రా సార్ ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు? నమస్తే సార్. ఏ జగదీష్, నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? ఏమైంది సార్? నేనేం చేశాను సార్? ఆ అమ్మాయిని పోలీసులకి అప్పగించమన్నాను కదా. కేసు ఫైల్ చేసి పోలీస్ స్టేషన్ నుంచి బయటికి రాకుండా చేయమన్నాను కదా. ఆ పిల్లేంటి బయట తిరుగుతుంది? సార్ అది నేను కేసు పెట్టాను సార్. ఎవరైనా బెయిల్ ఇచ్చి విడిపించారేమో. ఎలా విడిపిస్తారు? కేసు బలంగా పెట్టి బెయిల్ కూడా రాకుండా చేయమని చెప్పాను కదా. సార్ బెయిల్ రాకుండా ఎలా ఉంటుంది సార్? ఆ అమ్మాయి చేసింది మర్డరా దోపిడియా? ఛ, మాట్లాడుకో. నీకు చేత కాలేదని చెప్పు, ఇడియట్. వీడేవడ్రా బాబు, ఫర్నిచర్ పార్ట్ చేసినందుకు ఉరిశిక్ష వేయాలని ఎలా ఉన్నాడు? బ్రో కూల్ బ్రో. అయినా అమ్మాయి మీద అంత కక్ష మంచిది కాదేమో, ఆలోచించొకసారి. నమస్తే ఆంటీ. నువ్వా? ఏంటి ఎలా వచ్చా? అంటే మీతో కొంచెం మాట్లాడాలని. లోపలికి రా. థ్యాంక్ యూ ఆంటీ. ఏం జగదీష్ ఇలా వచ్చావు? ఏం లేదు సార్, మీతో మాట్లాడాలని. కూర్చో. పర్వాలేదు సార్. కూర్చోవయ్యా. ఇంట్లోకి తోసుకొని మరీ వచ్చావు, మర్యాద ఇవ్వడం మాకు తప్పదు కదా. అనసూయ, వెళ్ళి కాఫీ పట్టరా. నువ్వు కూర్చో. ఏం జగదీష్ విషయాలు? అంతా ఓకే సార్. ఏదో మాట్లాడాలన్నావు, ఏంటో చెప్పు. అది మరి ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్పు. నా గురించి మీకు తెలియంది కాదు. నేను మీ కుటుంబంలో ఒకటిగానే ఉంటున్నాను. భలే వాడివయ్యా, మాకన్నిట్లో సాయంగా ఉంటావు. ఏదో మీ అభిమానం సార్. నిన్న పోలీస్ స్టేషన్లో గొడవ జరిగింది కదా. నువ్వు సమయానికి లేకపోయింటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. చాలా థ్యాంక్స్ అయ్యా. వీధిలో ఎంతో మంది మాతో కలిసే ఉంటారులే, అందరూ ఒకటేలా అవుతారు చెప్పు. నాకు 4 టాక్సీలు ఉన్నాయి సార్. అందులో ఒకటి నడవదంటగా. ఒక వ్యాన్ కూడా ఉందా ఆంటీ? నెలకు ఒక 50,000 దాకా సంపాదిస్తాను. ఎదగాలయ్యా, నువ్వింకా ఎదగాలి. ఎదగడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి సార్. కానీ ఒక ఇంటివాన్ అవ్వాలంటే ఒక్కటే మార్గం ఉంది, పెళ్లి చేసుకోవడం. చేసుకోవయ్యా. ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలి. ఆల్రెడీ నీ వయసు కూడా అయిపోతుందిగా. మీరు ఒప్పుకుంటే ఆ ముచ్చట కూడా తీరిపోతుంది సార్. నేనేం చేయగలనయ్యా, నా చేతిలో ఏముంది? ఎవరైనా తెలిసిన వాళ్ళ సంబంధం ఉంటే చెప్తానులే. కాఫీ తాగు. సంఖలో పిల్లిలు పెట్టుకొని
ఊరంతా వెతకడం ఎందుకు సార్? అంటే స్ట్రేట్ పాయింట్కి వచ్చేస్తా. శాలిని అంటే నాకు చాలా ఇష్టం. మీరు ఒప్పుకుంటే శాలిని పెళ్లి చేసుకుంటాను సార్. ఓయ్ లే ఆంటీ లేవయ్యా, లే పైకి. ఆంటీ నేను ఏయ్ ఆ కాఫీ అక్కడ పెట్టు, ఆంటీ, పెట్టు ముందు. అది కాదంటీ. ఎవర్రా నీకాంటీ? ఏదో కాస్త చనువిచ్చి ఇంట్లోకి రానిస్తే శాలిని కావాలంటావా? ఎంత ధైర్యం రా నీకు? అనసూయ, మీరుండేది మీకే తెలీదు. ఏరా మల్లె పువ్వులాంటి నా కూతురెక్కడా? ముందు కొట్టి పడిపోయి నువ్వెక్కడా? నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? ఆంటీ మీరు నన్ను అవమానిస్తున్నారు. అవమానించక నీకు హారతిలిచ్చి అల్లుని చేసుకోమంటావా? నాకు 2 టాక్సీలు ఉన్నాయి ఆంటీ. నీ బోర్డు 2 టాక్సీలు పెట్టుకుని ఏదో పెద్ద ఫ్లైట్ ఓనర్ అయినట్టు బిల్డప్ లేవడమే కాక శాలిని పెళ్లి చేసుకుంటానంటావా? ఆంటీ మీరు తొందరపడుతున్నారు. ఇంతవరకు వచ్చాక నిన్ను బయటకి గెంటించకుండా ఆలస్యం చేశాన్రా. పో పో బయటికి. నేను శాలిని బాగా చూసుకుంటాను ఆంటీ. రేయ్ ఇంకొకసారి శాలిని పేరు నీ నోటి వెంట వచ్చిందో కోడి పుల్ల పెట్టి కుక్కుతాం. పో బయటికి. ఏం జగదీష్ అలా నిలబడ్డావు? కూర్చో. ఆంటీ ఆంటీ నేనయ్యా, నువ్వు నాకు కావాల్సిన వాడివి. నేనేమైనా కాదన్నానా ఏంటి? అది ఆంటీ మరి ఇందాకేంటయ్యా? ఇందాక వచ్చావు, సంబంధం అడిగావు, వెంటనే ఒప్పేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పు? మంచి చెడ్డ చూసుకోవద్దు. అసలే మా లక్ష్మి బంగారం లాంటి పిల్ల. అది కాక ఇందాక నువ్వు లక్ష్మిని ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకుంటాను అంటే నా బుర్రకు అర్థం కాలేదయ్యా. అనసూయ ఏముంటున్నావు? విన్నారు కదండి, నేననేదేముంది? జగదీష్ ఎంత మంచివాడు, ఎంత మర్యాదస్తుడు. మన లక్ష్మిని పెళ్లి చేసుకుంటానంటే కాదనలేం కదా. ఏంటి ఈ జగదీష్కి లక్ష్మికి పెళ్ళా? నువ్విట్రా. లక్ష్మి, ఇంత తొందరగా ఇంత అదృష్టం నీకు దక్కుతుందనుకోలేదు. జగదీషు 2 టాక్సీలు కొన్నాడు. ఈ ఏరియాలోనే పేరున్నవాడు. నిన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. పిన్ని ఏంటిదంతా? పెళ్లి చూపులు అనుకో తల్లి. అనసూయ, జగదీష్ ఏమంటున్నాడు, నువ్వే ఉంటున్నావు? జగదీషు మరింటికి అల్లుడు కావాలి అంటున్నాడు. లక్ష్మి మన కూతురే కదా, లక్ష్మిని ఇస్తా అంటున్నా. ఏం జగ్గు, నీకోకే కదా? మోడర్న్ గుమ్మ కోసం చూస్తే చింతపల్లి బొమ్మ దొరికింది. ఏదైతేనే లక్కీ ఫీల్ అని. మీ ఇష్టమే నా ఇష్టం ఆంటీ, కానీ లక్ష్మి గారికి ఇష్టమో కాదో తెలియాలి కదా. నాకు ఇష్టం లేదు పిన్ని. అవునక్క, ఈ పెళ్లి చేసుకోవద్దు. ఆంటీ, జగదీష్, ఏ ఆడపిల్లైనా పెళ్లి అనగానే ఎగిరి గంతేస్తుందా ఏంటి? పైగా పల్లెటూరు నుంచి వచ్చిన పిల్లాయే, నీ గురించి తెలియదు కదా. కాస్త టైం ఇయ్యాలయ్యా. ఓకే, కానీ నువ్వు నిశ్చింతగా వెళ్ళు. లక్ష్మితో నేను మాట్లాడతాను కదా.
మిమ్మల్ని నమ్మి వెళ్తున్నాను ఆంటీ. నేను చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. అక్క, పిన్నిలా ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదక్క. వద్దక్క, ఆ జగదీష్ని నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవద్దు. అవునక్క, అతను చూస్తే నాకు చాలా భయం వేసింది. అనసూయ, నువ్వేం చేస్తున్నావు నీకేమైనా తెలుస్తోందా? చూడండి, తెలియకుండా రేపటి గురించి అంచనా వేయకుండా నేనేది చేయను, గుర్తుంచుకోండి. అది కాదనసూయ, లక్ష్మి అమాయకురాలు. ఆ జగదీష్తో పెళ్ళేంటి? అమాయకురాలికి తెలివైన వాడు భర్తగా దొరికితే భవిష్యత్తు బాగుంటుందండి. ఆ మాత్రం తెలీదా మీకు? అనసూయ, నేనేం చెప్తున్నానో నీకేమైనా... ఇదిగోండి, ఏం చెయ్యాలో ఎందుకు చెయ్యాలో నాకు తెలుసు. మీరు గాని మధ్యలో దూరి నోరెత్తారో నన్ను చంపుకు తిన్న తొట్టే. నా నిర్ణయం తప్పు అనిపిస్తుందా నీకు?